హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాము. దానికోసం అయితే ఒక కడాయి తీసుకుని, దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి అలాగే టమాటా, 4 జీడిపప్పులు కలిపేసి పేస్ట్లా చేసుకున్నాము. ఆ పేస్ట్ అయితే ఇందులోకి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటా, దీనిలో 4 జీడిపప్పులు ఉన్నాయి. అవి అయితే ఇలా చేసుకుని మంచిగా ఈ పచ్చివాసన పోయి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇది మంచిగా అయితే ఏగిపోయిందనమాట. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఇవి నాటు మష్రూమ్స్ అండి, నాటు పుట్టకొక్కులు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మనం చూసుకుని వేసుకోవచ్చు. ముందైతే కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత చెక్ చేసుకున్నాక వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే మనం కలిగి తిప్పుకోవాలి. ఈ పేస్టు ఈ మష్రూమ్స్కి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. మంచిగా అయితే ఈ మష్రూమ్స్ మగ్గుతాయి. ఆల్మోస్ట్ ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి. దీనిలోకి ఆయిల్ కూడా బయటకు వస్తుంది, చూసారా. దీనిలో కొంచెం కారం వేసుకోండి, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. మనం కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే చూసుకుని వేసుకోండి. ఒక 2 స్పూన్లు లేదనుకో 1½ స్పూన్ అయితే కారం వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. ఇది పేస్ట్ చేసిన మిక్సీ గిన్నె అండి, అందుకే ఆ గిన్నె కడిగేసి ఆ వాటర్ అయితే వేసాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుని ఇంకా మనం కొన్ని వాటర్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. తర్వాత దీనికి మసాలా వేసుకోండి. మొత్తం అయితే ఉడికిపోయింది. ఇది మసాలా వేసుకుని 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసామనుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదైతే మంచిగా అయితే ఉడికిపోయింది. తర్వాత కసూరి మేతి వేసుకోండి, కొంచెం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే మనకి మష్రూమ్ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. చూడండి, నాటు పుట్టకొక్కుల కూర ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. మేమైతే తిన్నాం కదండి. మనం ఇక్కడ కొనుక్కునే మష్రూమ్స్ కన్నా ఈ పుట్టకొక్కుల కర్రీ అయితే చాలా బాగుంది. చిన్న చిన్నగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా